వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 5వ భాగంలోకి వచ్చాం. మారిష అయోనిజైన మారిషకి ప్రచేతసులు 10 మందికి వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరిగిన తర్వాత ప్రచేతసులకు మారిష యందు బ్రహ్మకి సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు. అతడి పేరు దక్షుడు. అతని వల్ల దేవదానవ గంధర్వ సిద్ధ విద్యాధరాది నానాజీవులు, ద్విపద చతుష్పదాది నానాజంతు సంతతి కూడా కలిగింది. ఆ విధంగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడట, బ్రహ్మ యొక్క కుడి చేతి బొటన వేలించి దక్షుడు పుట్టాడని వినికిడి కదా, మరి అతను ప్రచేతసుల కొడుకు అవడం ఎలాగా అని అడిగితే, బ్రహ్మమానస పుత్రుడు దక్షుడు తపోధనులలో అగ్రగణ్యుడు. అతనికి నాశనం లేదు. సృష్టికై ప్రతి మన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షనామధేయంతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు. కాబట్టి ఈ మన్వంతరంలో ప్రచేతసుల కుమారుడైన దక్షుని చరిత్ర విస్తరించి చెప్తానని చెప్తున్నారు. ప్రచేతస పుత్రుడైనటువంటి దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచరభూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో ఖేచర భూచరాదిభూత సృష్టి మానసికంగా చేశాడు. మనసులో అనుకున్నాడట, కానీ అది పెరగల. అప్పుడు భార్యా సంబంధం లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరుణపుత్రి అయిన అసిక్నిని పెండ్లాడి హర్యశ్వులు అనే కొడుకులను పెక్కుమందిని కన్నాడు. వారిని సృష్టి కార్యానికి నియోగించాడు. ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి వద్దకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట, కుమారుల దగ్గరికి. ఏమయ్యా అవివేకం, దేశము కాలము పరిస్థితి తెలియక ఒక మూల కూర్చుని ఏం చేస్తారు, సృష్టికి వెళ్ళండి అని తన దారిన తను వెళ్ళిపోయాడట. అంటే ఈ వచ్చింది ఎవరు, నారదుడు వచ్చి వీళ్ళకి అడ్డం పడ్డాడనమాట. ఈ నారదుడి మాట విని వాళ్ళు నలుదిక్కులా చెదిరిపోయారు. సముద్రంలో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మళ్ళీ రాలేదట. అప్పుడు దక్షుడు మళ్ళీ వైతరిణి యందు కుమారులను కని వారికి శబళాశ్వులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమిస్తే మళ్ళీ మునుపట్లాగానే నారదుడు వచ్చి వాళ్ళకి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా నారదుడి మాట విని అన్నల్లాగానే చెదిరిపోయారు. ఎక్కడికి పోయారో చెప్పశక్యం కాదట. అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవడంతో ఆ తండ్రికి విచారం కలిగి ఇక చాలా దుఃఖంతో కోపించి తిట్టి మళ్ళీ వైతరిణి యందు 60 మంది కుమార్తెలని కన్నాడట. వారిలో 10 మందిని ధర్ముడు, 13 కశ్యపుడు, 27 చంద్రుడు, 4 అరిష్టనేమి, 2 బహుపుత్రుడు, 2 అంగిరసుడు, 2 కృతాసుడు పరిగ్రహించారు. ఎంతమందిని చెప్పారో చూడండి. ధర్ముని వంశమునందు పుట్టిన వాళ్లలో విశ్వకర్మ శిల్ప విద్యాపారంగతుడు. అప్పటికప్పుడు వివిధ రకాల దివ్యభవన నిర్మాణం చేసే దివ్యశిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ విశ్వకర్మ కొడుకే త్వష్టకు యొక్క కుమారుడు తపోధనుడు విశ్వరూపుడు. అతని సుతులు 11 రుద్రులు అని చెప్తున్నారు. ఇక కశ్యప ప్రజాపతి సంతానం చూడండి. అదితికి శుక్రుడు చక్రధరుడు పుట్టాడు. చాక్షుష మన్వంతరం యందు దేవగణాలలో ముఖ్యులు 12 ప్రసిద్ధులైన వారు పుట్టారు. వాళ్ళు వైవస్వత మన్వంతరంలో ఆర్యముడు, ధాత, త్యష్ట, పూషుడు, రవి, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, తేజుడు అని 12 ఉద్భవించారట. బహుపుత్రునకు 14 మంది మనువులు పుట్టారు. అంగిరసునకు రుచికుడు పుట్టాడు. బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడయ్యాడు అతను. కృతాశ్వునకు దేవాయుధాలు కలిగాయి. ఈ అమర సమూహం బ్రహ్మదినమందు ఆయా యుగాలలో యజ్ఞభాగాలకి పుడుతూ ఉంటారు. ఇవన్నీ పురాణంలో చెప్పబడేవి. వీటి వివరాలు మనకు బాగా తెలియదండి, వినడమే. ఇక చెప్పేది విశిష్టమైన భక్త చరిత్ర. ఇదేమిటి, కశ్యపుని 2వ భార్య అయిన దితి యందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు సింహిగా జన్మించారు. సింహిక విప్రజితి అనే రాక్షసుని భార్య అయింది. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కుమారులు కలిగారు. వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు. అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహనీయ గుణ విశిష్టంతా కలిగి ఉంది. అతని చరిత్ర నాకు అందినంత వరకు చెప్తానన్నారు. హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనం కలిగేటట్టుగా బ్రహ్మ వల్ల వరం పొందాడు. సకలలోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలన్నీ తానే పుచ్చుకునేవాడు. దాంతో దేవతలు సుఖస్థితి గతి లేకుండా అయ్యారు. అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ సౌధమునందు కొలువు తీరి గురువులతోటి ఉండి ప్రహ్లాదుని పిలిపించి, కుమారా, గురువులు ఏం చెప్తున్నారు, శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా, ఏది ఒక పద్యం చదువు అనగానే ప్రహ్లాదుడు చదవవలసినదే చదివాడు.
అంటే విష్ణు భక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయనా అని తేలికగా అన్నాడు. కొడుకు మాట ఆ తండ్రికి శూలం పొడిచినట్టు వినిపించి కోపించి కళ్ళెర్రజేసి కొడుకుకి దగ్గరలో ఆసనాసీనుడైన గురువుని చూసి, ఏమయ్యా నువ్వు గురువా? జాతికి బ్రాహ్మణుడు గాని నీతికి కాదు, పసిపిల్లవాడికి నువ్వు చెప్పే విద్య ఇదా? ధనుజ కంటకుడైన ఆ విష్ణువుని గురించి చెప్తున్నావా? ఏమనాలి అని నిన్ను ఇక ఆయన నోటికొచ్చిన వాక్యాలన్నీ తిట్టిపోసాడు. తిట్టేసరికల్లా ఆయన అన్నాడు, ఆ గురువుగారు, నాయన నేను చెప్పేది విను, నీ కొడుకు సంగతి తోటి పాలుడికి తెలుసు, నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను, వింటున్నట్టు నడుస్తాడు, ఏమీ ప్రయోజనం లేదు, పాఠం అయ్యాక అవతలకెళ్ళి ధనుజవాలుడికి విష్ణువు గురించే చెప్తూ ఉంటాడు, ఏం చేయమన్నావు, నా తప్పేం లేదని గురువుగారు వాపోయి మొరపెట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు కుమారుని అదిలించి, ఇదిగో ఈనాటి నుంచి గురువు చెప్పింది బుద్ధిగా నేర్చుకో, ఇంకా విష్ణువు అవి మా పేరెత్తదు, మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణు ఘోష నీకు తగదు, మన ఇంటా వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు, విష్ణువు నాకంటే గొప్పవాడు ఎందుకయ్యాడు, ఎక్కడో దాక్కుంటున్నాడు, ఈ ముల్లోకాలకి అధిపతిని నేను, నా పేరే జపం చేయాలని గట్టిగా బుద్ధి చెప్పి కుమారుణ్ణి గురువుతో పంపాడు. ఇంటికి వెళ్ళాక తర్వాత గురువు బుజ్జగించి ప్రహ్లాదుడికి, నాయన మీ నాన్న బ్రహ్మ గురించి తపస్సు చేసి ముల్లోకాలకి ప్రభువుగా వరం పొందాడు, విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడయ్యా, కాబట్టి నీతి శాస్త్రం చదువుకో, విష్ణునామం వద్దు నీకు, శాస్త్రం చదువుకోమంటే ప్రహ్లాదుడు అన్నాడు, మా నాన్నకి పుట్టిన వెరితనమే మీకు కూడా అబ్బినట్టుంది, సకల లోకాధిపతి విష్ణువుని కాదని ఇంకొకడని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వాళ్ళ గుణాలే నీవు కూడా పట్టినట్టున్నాయి, ఇలాంటి నీ దగ్గర చదువుకోవటం నిజంగా తెలివి తక్కువతనం, నా నిర్ణయం ఒకటే, విష్ణువుణ్ణి కాదని చెప్పే నీ చదువు నేను వినేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ మాట విన్న గురువు నోరుగా మెదపలేకపోయాడు. అయితే ఇంకా కొంతకాలం అయిన తర్వాత హిరణ్యకశిపుడు ఒకనాడు వినోదం చిత్తగిస్తూ కొడుకుని రప్పించి, శ్రద్ధగా శాస్త్రం చదువుతున్నావా, ఏవి 4 సూత్రాలు చెప్పు అని అడిగాడు. అడిగేసరికల్లా ఈ అబ్బాయి ఏమన్నాడు, మళ్ళీ ప్రహ్లాదుడు, శ్రీరమణీ మనోహరుడు సర్వలోక విఖ్యాత చరిత్రుడు పద్మనేత్రుడైన విష్ణుదేవుణ్ణి భజించిన ధన్యుడను, నాకు ఈ నీతులు గీతులు ఎందుకు తండ్రి అన్నాడు. అనేసరికి హిరణ్యకశిపుడు కోపంతో పళ్ళు పటపటా కోరికి నిప్పులు రువ్వే చూపులతో కొడుకుని చూసి, దురాత్మ, వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడు అయ్యావు, ధనుజాతికి మారకుడైన వారిని భజిస్తున్నావా? ఇతను పూర్వం ఈ విష్ణువు మొత్తం పాల సముద్రంలో నుంచి వచ్చిన ప్రతి వస్తువుని దేవతలకి అప్పచెప్పాడే కానీ ఒక్క వస్తువుని రాక్షసులకి దక్కనివ్వలేదు. దుర్మార్గుడు, ధనుజ కంటకుడు, రాక్షస జాతికి అంకుశం లాంటివాడు, అతనిని నువ్వు పూజించడానికి వీల్లేదు, నేను నిన్ను చంపేదే ఖాయం, నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు, నువ్వు భజించే ఆ ధనుజ వైరి నిన్ను ఎలా కాపాడతాడో చూస్తానని కాళ్లతో కట్టి ఏనుగులతో తొక్కించి శూలాలతో పొడిపించి విషాన్నం పెట్టించి అగ్నికి ఆహుతి చేయడానికి ప్రయత్నించి ఎన్నో మారణ ప్రయత్నాలు చేశాడు. ప్రహ్లాదుడు మరింత తేజస్సును పొందాడు కానీ క్షీణించలేదు. అయితే ఈ హిరణ్యకశిపుడు ఏం చేయాలో తెలియక కుమారుడి వైపు చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ పిల్లవాడిని గురుకులానికి పంపించారు. కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళా కొంతకాలం అయ్యాక ఈయన హిరణ్యకశిపుడు పిల్లాడిని పిలిచాడు. ఏమైనా చదువుకుంటున్నావా, కులోచిత విద్య నేర్చుకుంటున్నావంటే, నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకే లొంగి ఉన్నది, అంకితం అయిపోయింది, లౌకికమైన కుల విద్య నాకు అబ్బదు, అది నాకు వద్దని హిరణ్యకశిపుడు చెప్పేసరికల్లా నిన్ను ఇంకా తుదముట్టించాల్సిందేనని తాళ్లతో కట్టి సముద్రంలో పడేసి పైన ఒక కొండని పడేయండి అని చెప్పాడట. వాళ్ళు ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి తాళ్లతో కట్టేశారు, సముద్రంలో పడేశారు. ఒక పెద్ద కొండరాయినైతే ఆ పిల్లాడి నెత్తి మీద విసిరేశారు. ప్రహ్లాదుడు చలించల, నారాయణ నామస్మరణే చేసుకుంటూ శ్రీహరిని తన హృదయ పద్మంలో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడట. గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదుని అలనలన గట్టుకు చేర్చేసింది. రాక్షసులు ఆశ్చర్యపోయారట. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరాలు అవుతాయా? అవ్వవు. చంపడానికి నుంచున్న రాక్షస భటులు కూడా బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందకి పారిపోయారు. ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తంతో ప్రత్యక్షమయ్యాడు. దేవుణ్ణి చూసినటువంటి ప్రహ్లాదుడు పరమానంద భరితుడై అనేక విధాలుగా భగవంతుని స్తుతించాడట. ఆ స్తుతి విన్న హరి ప్రహ్లాదుని ఒంటిని నిమిరి, నాయనా, నువ్వు బాల్యంలో ఉన్నవాడివైనా కూడా నీ తండ్రి చేసిన దారుణ కర్మకి బెదరకుండా మనసా నన్ను వదలక భక్తియుక్తుడివై ప్రవర్తిస్తున్నావు, నువ్వు కోరిన వరం ఇస్తాను అడగమంటే, అప్పుడు ఈయనేమన్నాడు, ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలని మనస్సు కలవాడనే ఉండేలాగా అనుగ్రహించు తండ్రి నన్ను అని అడిగాడట. ప్రహ్లాద, నీకు మరి జన్మ లేదు, నీ ఈ ప్రవర్తన విష్ణు భక్తులకు మేల్బంతి అయింది, ముక్తి నీ చేతి బంతి,
పాపం నీ చుట్టుపక్కలకి చేరదు. కాబట్టి నా యందు నీ భక్తి గురించి అలా ఉండని ఇంకో వరం కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగాడట, నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు. నా ప్రార్థన మన్నించి అతని చెడుదనాన్ని పోగొట్టి పుణ్యాత్ముని చేయవలసిందిగా నా కోరిక. అంటే సరే, నీ తండ్రి పుణ్యమార్గం చేరే మార్గం నేను చూస్తాను. ఇంకో వరం అడగంటే నేను సంసారినైనా పురుషార్థాలు 4టిని ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడిని అయ్యేటట్టుగా వరం అనుగ్రహించమని ప్రహ్లాదుడు కోరుకున్నాడట. తథాస్తు అని ఆశీర్వదించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై అదృశ్యుడైపోయాడు. ప్రహ్లాదుడు చిట్టి నడకలతోటి నగరంలోకి ప్రవేశించి తండ్రి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. హరివరం వల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలిగిన వాడయి కొడుకును కౌగిలించుకుని, నాయనా ఎంతో చాలా సంతోషం, నా వల్ల పడరాని పాటలు పడినా శ్రీహరిదేవల క్షేమంగా ఉన్నావు, ఇది నా భాగ్యమని కొడుకుని లాలనగా ఓదార్చి ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యంగా అవ్వదు, ఆ విష్ణువు వల్లనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయి విష్ణుని ద్వేషించడం ప్రారంభించాడు. కొంచెం కథ ఒక్క వాక్యం కొత్తగా ఉంది చూడండి. తర్వాత ఏమైంది, ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసము ఒకంతసేపటికి స్తంభం విరిగింది. దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రాజాభిషిక్తుని చేశాడు. భాగవతంలో కథ ఎట్లా కనపడుతుంది, తండ్రి బెదిరిస్తే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడని ఈ స్తంభంలో కూడా ఉండగలడని ప్రహ్లాదుడు చెప్పేసరికి ఆ స్తంభం హిరణ్యకశిపుడు విరగొడితే అందులోంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడని చెప్తారు. ఈ విష్ణు పురాణంలో కొంచెం భేదంతో పాఠభేదంతో ఇలా కథ చెప్పబడుతోందన్నమాట. తర్వాత హిరణ్యకశిపుడు నరసింహమూర్తి చేతిలోనే మరణించాడన్నది మాత్రం ధృవమే ఇందులో కూడా. తర్వాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మ మార్గాన ప్రజానురంజకంగా పరిపాలించి పుత్రపౌత్రాభివృద్ధితో ఆనందంగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అయితే పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య ఈ 4 తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి, వినేవారికి, వినిపించేవారికి కూడా అభీష్ట సిద్ధి, గోదాన భూదాన ఫలితము కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రహ్లాద చరిత్రని మైత్రేయుడికి తెలియజేశాడు పరాశరుడు. ఆ ప్రహ్లాదునకు సంతానం ఉన్నారు. విరోచనుడు, ఆయుష్మంతుడు, శిబి, భాస్కరుడు అని 4 కుమారులు. విరోచనుని కుమారుడు బలి. బలికి బాణాసురుడు మొదలైనటువంటి 100 కుమారులు ఉన్నారట. ప్రహ్లాదుని వంశమునందు పుట్టిన వారే నివాత కవచులు అనేవాళ్ళు 3 కోట్ల మంది ఈయన వంశంలోనే జన్మించారట. హిరణ్యాక్షునకు జర్ఝరి, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని 6 కొడుకులు. కశ్యపుని మూడవ భార్య అయిన ధనువుకి 13 కొడుకులు పుట్టారట. వాళ్లలో పెద్దవాడైన వైశ్వానరునకు కాళిక, పౌలోమ అనే 2 కుమార్తెలు ఉన్నారట. వాళ్ళు మరీచికి భార్యలయ్యారట. ఆ 2 సంతతే కాలకేయులు, పౌలోములు అని 60,000 మంది. మనం కాలకేయ పేరు విన్నాం కదా, ఇవి పురాణాంతర్గతమైన పేర్లేనండి. వీళ్ళు ఎవరికి పుట్టారు, కాళిక అనే ఆవిడికి వైశ్వానరుడైన ఆయనకి కలిగిన సంతానమట. అయితే వీళ్ళు రాక్షస సంతతిగానే మనకి కనపడతారు, ధనువు యొక్క సంతానంగా కనిపిస్తారు. ధనువు సంతతిలో వాడే అయినటువంటి విప్రచిత్తికి సింహిక యందు త్రియంసుడు, శల్యుడు, నభండు, వాతాపి, ఇల్వలుడు, నముచి, ఖస్యముడు, అంధకుడు, నరకుడు, కాలనాభుడు, స్వర్భానుడు, వక్రయోధి అనేవాళ్ళు పుట్టారు. ఇల్వలుడు, వాతాపి 2 పేర్లు వింటాం. అగస్త్య మహర్షికి జీర్ణం వాతాపి జీర్ణం అని చేశాడని ఆ కథలో వాళ్ళిద్దరూ ఈ విప్రచిత్తికి సింహికా గర్భ సంభూతులుగా జన్మించారు. వాళ్ళు తార అనే దానికి శుకి, శేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ అని 6 కలిగారట. ఈ 6లో శుకికి శుకాలు అంటే చిలకలు, శేనికి శేన కపోతాలు, శేనం అంటే డేగ, కపోతం అంటే కపావురము, శుచికి జలపక్షులు, ఈ బాతులు లాంటివి నీటిలో తిరిగే పక్షులట. తర్వాత సుగ్రీవికి అశ్వ, ఉష్ట్ర, గార్ధపాలు. అశ్వం అంటే గుర్రము, ఉష్ట్రం అంటే ఒంట, గార్ధమం అంటే గాడిదలు కలిగాయి. అంటే ఈ వీళ్ళకి మానవ సంతతికే వీళ్ళల్లో కొన్ని వరప్రభావం వల్ల జంతుజాలం కూడా, పక్షులు అవన్నీ కూడా వీళ్ళకే కలిగినాయి అన్నమాట. వినతకు అనూరుడు, గరుడు పుట్టారు. గరుడు సర్పాసనుడు, విష్ణువుకి వాహనమయ్యాడు. అనూరుడు సూర్యుడికి రథసారథిగా మారాడు. సురసకు 1000 లెక్కను విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి. కద్రువకు శేష, వాసుకి, కాలనాభ, శంఖ, పద్మ, మహాభోగ, శంభ తక్షకాదులు 1000 మంది నాగరాజులు పుట్టారు. వీళ్ళందరూ గరుత్మంతుడికి వసులయ్యారు. క్రోధవశ అనే దానికి క్రోధమూర్తులు, పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి క్రూర జంతుజాలాలు పుట్టాయి. సురభికి గోవులు, మహిషాలు పుట్టాయి. ఇలకు యక్షరాక్షసులు పుట్టారు.
మునికి అప్సరోగుణ గణాలు జన్మించాయి. అరిష్ట సంతతి గంధర్వులు. కశ్యప వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్రపౌత్రాభివృద్ధి కలదై స్థావర జంగమ రూపాలతో లోకములందు నిండి ఉన్నది. ఇదంతా స్వారోతిష మన్వంతరమునందు శ్రీనాథుని రాజసగుణ కల్పితమైనటువంటి సృష్టి. అదితినందనుడైన ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్యదానవ సమూహం బలికాగా దితి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోర్కెతోటి నిరంతరం సేవించింది. అది వైవస్వత మన్వంతరం. ఆమె సేవకు మెచ్చినటువంటి కశ్యపుడు ఏమి నీ కోరిక అని అడిగితే ఇంద్రుణ్ణి చంపి శచితో సహా దేవరాజ్యాన్ని ఏలే కొడుకుని ప్రసాదించు నాథ అని అడిగిందట. అడిగితే శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు, నీ కోరిక కలిగిన ఎట్లాంటి కోరిక ఉందో అటువంటి కుమారుడు కలుగుతాడని చెప్పింది. అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుందని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు. ఈ దితి సకల విధ నియమాలు పాటించి ప్రవర్తిస్తే గర్భవతి అయింది. ఇంద్రుడికి దితి కోరిక తెలిసి కపటపు భక్తితోటి సవతి తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు. అమ్మ నువ్వు గర్భాల సత్తతో ఉన్నావు, నీకు నేను సేవ చేస్తానని చెప్పి ఆమె దగ్గరే ఉండేవాడు. ఒకనాడు ఏం చేసిందట ఈ దితి, ఒకనాడు భోజనం చేసి పాద ప్రక్షాళన చేయక లోపలికి వచ్చి గర్భాల సత్తతోటి, అంటే కడుపుతోంది, బరువుగా ఉంది మనిషి, ఓపిక లేదు ఆవిడికి, జుట్టు విరబోసుకొని పాన్పు మీద వాలి నిద్రాముద్రిత అయింది. అయితే చూడండి 2 దోషాలు. భోజనం చేశాక కాళ్ళు కడుక్కోకపోతే దోషం, మంచిది కాదు. జుట్టు విరబోసుకొని పడుకోవడం ఇప్పుడు సహజంగా అందరూ చేసే పని ఇది, కానీ ఈ పని చేస్తే తప్పనమాట. ఇదే సమయమని ఇంద్రుడు ఏం చేశాడట, సూక్ష్మ రూపంలో దితి గర్భంలోకి ప్రవేశించి లోపలున్న గర్భస్థ శిశువు కెవ్వమని ఏడ్చిందట. ఏడిస్తే మారోదీహి మారుదా మారుదా అంటే ఏడవద్దు, ఏడవకండి అని చెప్పి వజ్రంతో ఆ శిశువుని 7 ఖండాలుగా నరికి వాటిని మళ్ళీ 49 తునియలుగా చేసి బయలుపడి చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా ఈ 49 ఖండాలు 49 రూపాలు ధరించి ఏం చేశారట, ఈ స్రావం అయింది, వీళ్ళు సంతానంగా రూపొందితే ఆవిడ ఆ పిల్లలందరినీ ఇంద్రుడి వెనకాల ఉండండి, వాడి వల్లే మీరు ఇలా అయ్యారు కాబట్టి అని వదిలిపెట్టేసిందట. వాళ్ళు ఇంద్రుడికి తోడుగా అయ్యారు. వీళ్ళు ఆమె ఇంద్రుణ్ణి సంహరించాలన్న కోరికతోటి సంతానాన్ని పొందినప్పటికీ ఇంద్రుని వల్ల వేర్వేరు జీవితాలు పొందటం వల్ల ఇంద్రునికి సహాయకులుగా మరుత్తులుగా మారారట. ఆయనతో పాటే ఉండిపోయి మరుద్గణాలుగా ప్రసిద్ధి పొందారట. మునుపు పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తర్వాత ఆయా శాఖలకి అధిపతులుగా కొంతమందిని నిర్ణయించాడు. ఎవరెవరిని ఏ గణాలకి అధిపతులుగా బ్రహ్మచేత నియమించబడ్డారో ఆ విషయాన్ని రేపు ఉదయం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం.